హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం పురుషుల్లో కానివ్వండి, స్త్రీలో కానివ్వండి, మర్మాంగాలలో వచ్చేటువంటి శూలలు అంటే చురుకు చురుకు అంటూ పొడుస్తూ ఉండడం, నొప్పి, మంట, యూరిన్ పోతున్నప్పుడు ఇబ్బందికరంగా మారడం, ఇలాంటివి చాలా మందిలో వస్తుంటాయి. ఎన్ని రకాల టెస్టులు చేయించినా ఆ టెస్టులలో ఏ రిజల్ట్ కూడా రాదు, ఫలితాలు ఏమీ ఉండవు. కానీ నొప్పి, బాధ ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గదు. అలాంటి సందర్భాల్లో ఈ శూలలను తగ్గించే ఒక సులువైన, కొంతమంది అంటే లేడీస్కి వెళ్ళి చూపించుకోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎన్ని యాంటీబయాటిక్స్ తెప్పించుకొని వేయించుకున్నా కూడా తగ్గనప్పుడు ఈ చిట్కాను మీరు వారం రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా మీకు ఈ శూలలు అంటే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి కావాల్సిందల్లా ఉసిరి పండ్ల రసం, గుర్తుపెట్టుకుని అంతే, జస్ట్ ఉసిరి పండ్ల రసం కావాలి మనకు. ఈ ఉసిరి పండ్ల రసం తీసుకొని దీనిలో 20 ml 20 మిల్లీలీటర్ల ఈ ఉసిరి పండ్ల రసంలో కొద్దిగా కండ చక్కెరని కలపండి. కండ చక్కెరని కొద్దిగా కలుపుకొని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల అన్నం తినడానికి అరగంట ముందు తీసుకోండి. అన్నం తినడానికి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే, రోజుకు 3 పూటల కనుక తీసుకున్నట్లయితే ఈ మర్మాంగాల లోపల వచ్చేటువంటి ఈ శూలలు, నొప్పులు, యోని ప్రాంతాలు కానివ్వండి, లేదంటే అంగం ప్రాంతాలు కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు మూత్రం పోసేటప్పుడు కూడా కొంతమందికి పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది, మంటలాగా వస్తుంటుంది. అలాంటి వాటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరి చలవ గుణాలు ఉంటుంది అండ్ సిట్రస్ అధికంగా ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీనిలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మనకు ఈ సమస్యలో వయసు పడిన వాళ్ళలో అంటే సుమారుగా 50+, 40+ ఇలాంటి వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా చూస్తూ ఉంటాము. ఇంకా సమస్య అధికంగా ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన కొన్ని టెస్టులు చెప్తాము. ఆ టెస్టులు చేయించుకొని రిపోర్ట్స్ పంపించినట్లయితే మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా మేము పూర్తిగా అందిస్తాం. లేదా మమ్మల్ని కలవాలి అని కూడా పైన నెంబర్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.